అందరికీ నమస్కారం। మరి నా పేరు అందుగోల్ సంతోష్ కుమార్, గుంటూరు నగర 31వ డివిజన్ ఎస్సీ కార్పొరేటర్ని। మరి గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। మరి టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేయటం జరిగింది। మరి చంద్రబాబు నాయుడు గారికి టిప్పర్ డ్రైవర్లన్నా, ఆటో డ్రైవర్లన్నా, పేదవాడైనా, దళితులైనా ఎందుకింత అక్కస్సు అని మేము ప్రశ్నిస్తున్నాం। ఏ టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదా? చట్టసభల్లోకి వెళ్ళకూడదా? చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు। మరి మీరు చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు। పేదవాడిని, అట్టడుగున ఉన్నవాడిని పైకి లేపి చట్టసభల్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశం మా జగన్మోహన్ రెడ్డి గారిది। నీ ఉద్దేశం కట్టల బ్యాగులు డబ్బులు తెచ్చి ఇచ్చే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశం మీది। మరి ఎందుకు అంత చులకన భావం? ప్రతిసారి మీ అక్కస్సు వెళ్ళగక్కుతానే ఉన్నారు పేదవాళ్ళపైన, దళితులపైన। దళితుల్లో ఎవరు పుట్టాలని ఒకసారి అంటారు, తోకలు కత్తిరిస్తామని ఇంకోసారి అంటారు, వాలంటరీ వ్యవస్థ మీద కించపరుస్తూ మాట్లాడతారు, పేదవాళ్ళకి పథకాలు ఇస్తుంటే మీ ఆక్రోశం వెళ్ళగక్కుతానే ఉన్నారు। పేదవాడు బాగుపడకూడదనే ఉద్దేశం మీద చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని సూటి ప్రశ్న వేస్తున్నాం। నేను గర్వంగా చెప్పుకుంటున్నా, మరి మా అమ్మగారు, మాది చాలా పేద కుటుంబం, మా అమ్మగారు మరి మిర్చి యార్డ్లో తొడాలు తీసే పనికి వెళ్ళున్నారు, చిన్నగా ఎదిగాము। మరి వైఎస్ఆర్ పెట్టిన పథకాల వల్ల మేము ఇల్లు కట్టుకున్నాము। దాని తర్వాత పార్టీ గుర్తించి మరి నన్ను దళితుడిని కార్పొరేటర్ చేయటం జరిగింది। మరి ఇట్లాంటి పేదవాళ్ళని గుర్తించి మరి జగన్మోహన్ రెడ్డి గారు పదవుల్లో కూర్చోబెడతంటే మరి నువ్వు మమ్మల్ని కించపరుస్తా మాట్లాడటం సబబు కాదు। ఇంకా మీరు ఇదే పద్ధతిలో ఉంటే మరి రాబోయే ఎన్నికల్లో పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళితులందరూ నీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం। ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి। మార్చుకోకపోతే మీకు 23 సీట్లు కాదు, మీ 2 సీట్లు కూడా పోతాయని తెలియజేసుకుంటున్నాం। మరి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి। జగన్మోహన్ రెడ్డి గారు పేదలని పై స్థాయిలోకి తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెడతారు, అసెంబ్లీలో కూర్చోబెడతారు, మీరు చూస్తూ ఉంటారు। మీ వల్ల కాని పని, మీకు చేతగాని పని, మీకు చేతగానప్పుడు చేతగానట్లు ఉండాలి, అంతేగాని మా పైన అక్కసు వెళ్ళగక్కితే మీ అందరికీ బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటున్నాం।